హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. ఈరోజు నేను ఈ బాస్కెట్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బాస్కెట్ని చూస్తేనే మీకు అర్థమైందనుకుంటాను. ఇది పాత్రలు తోమిన తర్వాత వాటిని ఉంచుకోవడానికి ఉపయోగపడే ఒక బాస్కెట్. ఇక్కడ చూసినట్లయితే మిగతా బాస్కెట్స్కి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ కింద వచ్చే ఒక సపోర్ట్ ప్యాన్. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనం సామాన్లు తోమిన తర్వాత వీటిలో పెట్టినప్పుడు సామాన్లకు ఉన్న వాటర్ అంతా కారి ఈ ప్యాన్లో పడి ఈ ప్యాన్కి ఇక్కడున్న హోల్ ద్వారా కిందకి స్లోప్గా ఉండడం వల్ల ఇలా సైడ్కి పడిపోతుంది వాటర్ అంతా. అండ్ మీరు చూసినట్లయితే సపరేట్గా ఒక కడిగిన స్పూన్స్ అన్నీ వేసుకోవడానికి ఒక హోల్డర్ కూడా ఇచ్చారు. దీనికి కింద చూసినట్టయితే హోల్స్ ఉన్నాయి. సో మనం తోమిన తర్వాత పెట్టిన స్పూన్స్కున్న వాటర్ కూడా ఇక్కడ నుంచి కారి పడిపోతుంది. సో ఇది చూసినట్లయితే సైజు కొంచెము నా హ్యాండ్ని బట్టి మీకు కొలిస్తే మీకు అర్థమైపోతుంది. 2 హ్యాండ్స్ ప్యాన్ ఉంది ఇది. సో ఎక్కువ పెద్ద పాత్రలు పెద్దవి పెట్టుకోవడానికైతే ఇది పనికిరాదు. ఒక చిన్న ఫ్యామిలీకి ఎప్పటికప్పుడు సామాన్లు తోమి పెట్టుకొని మళ్ళీ తీసి వాటిని శుభ్రంగా సర్దుకునే వాళ్ళకైతే ఇలాంటి బాస్కెట్ అయితే సరిపోతుంది. ఇంకా ఒకేసారి అన్నీ సామాన్లు తోమి దీంట్లో వేసుకోవాలంటే మాత్రం సరిపోదు. సో ఇది నేను తోమిన తర్వాత ఉంచిన సామాన్లది ఒక ఫోటో ఉంది. నేను దాన్ని కూడా షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీంట్లో ఎన్ని సామాన్లు పడతాయి అనేది. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్లేట్స్ అన్నీ వరుసగా పెట్టుకోవడానికి ఉంది. ఇంచుమించు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్లేట్స్ దాకా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే గ్లాసెస్ చిన్న సామాన్లు ఒక దాంట్లో ఒకటి పెట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్పూన్స్ అన్నీ సపరేట్గా పెద్ద గరిటెలు పెట్టాలంటే కూడా ఇది సరిపోదు. జస్ట్ ఇట్లా సైడ్కి ఎక్కడికైనా వేసుకోవాల్సింది. నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది. అండ్ క్వాలిటీ చూసినట్లయితే చాలా థిక్ ప్లాస్టిక్. ఏదో ఊరికి ఇలా అంటే బెండ్ అయిపోయి విరిగిపోయేలాగేం లేదు, బాగా థిక్గానే ఉంది. సో నాకైతే ఇది ఈజీగా ఉంది. సామాన్లు తోముకున్నాక ఒకేసారి సామాన్లన్నీ కూడా సింక్లో అలాగే ఉండిపోకుండా కూడా నాకు ఈజీగా ఎప్పటికప్పుడు సామాన్లు తోమి ఎత్తి పెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంది. చిన్న సైజ్ కాబట్టి చూడ్డానికి కూడా ముచ్చటగా ఉందండి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఇంకొక విషయం, ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేసినాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేస్తే చాలు, మీరు డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఆ పేజ్లోకి వెళ్ళిపోతుంది, మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్తో రివ్యూతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.